ఇది కేవలం రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడే కాదు, మొత్తం హైందవ సమాజానికంతా కూడా మా మీద ఎవరైనా కూడా మా తప్పును ఎత్తి చూపితే వాళ్ళందరి మీద ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలు ఉంటాయి అన్నటువంటి హెచ్చరిక సభ్య సమాజానికంతా ఇచ్చే విధంగా ఆయన మీద దాడి చేయటము, ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన కుమార్తెలు, వాళ్ళ శ్రీమతి, చిన్నపిల్లలు అందరూ మహిళలే ఉన్నారు అన్నటువంటి విషయాన్ని కూడా ఏమాత్రము కూడా ఖాతరు చేయకుండా పని కట్టుకొని ఈ రకమైనటువంటి దాడి చేయటం వెనుక జగన్మోహన్ రెడ్డిని బలహీనం చేయాలన్నటువంటిది. రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు ఆశయానికి అనుగుణంగా అనునిత్యము గొంతెత్తి రాష్ట్రమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాత్విక చింతనని ప్రజలకు చేరువ కావటానికి ఏ పనులు చేయాలనో అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా వెళ్తున్నటువంటి నాయకుడిగా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి. అలాంటి నాయకుడి మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడెవ్వరూ కూడా భయపడే వాళ్ళు లేరు. చంద్రబాబు ఎంతగా అణచివేస్తే అంతగా ప్రతిఘటిస్తాం, ఎంతగా తొక్కాలని ప్రయత్నిస్తే అంతగా తిరగబడతాం. రేపు రాంబాబు గారు బయటికి వస్తే మరింతగా ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలని ముందుకు తీసుకువెళ్తారు అన్న దాంట్లో ఎవ్వరికీ ఏ రకమైనటువంటి సందేహము లేదు. ఈ పాశవిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాం.